హాయ్ ఫ్రెండ్స్ మనాలు. సో నేను మీ బిశంకర్ బిజినెస్ ఉన్నారు. సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఏం నడుస్తుందంటే 2 డేస్ నుంచి మొన్న దండోర మూవీ ఈవెంట్లో శివాజీ గారు లేడీస్ కొంచెం డ్రెస్సుల గురించి మాట్లాడాడు. సో ఆ డ్రెస్సుల గురించి ఆయన మాట్లాడినందుకు మధ్యలో ఈ అనసూయ వచ్చి మా ఇష్టం అండి, మా ఇష్టం వచ్చిన మేము వేసుకుంటాం, అలా ఆమె నుంచి ఇంకో ఆమె వచ్చింది మహాతల్లి, ఆమె నుంచి ఇట్లా మొత్తం కాంట్రవర్సీ పరంగా మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు అదే వ్యాపిస్తుంది. సోషల్ మీడియా మొత్తం అదే. ఎందుకంటే ఒకప్పుడు లేడీస్కి కరెక్ట్ డ్రెస్సులు వేసుకునే అవకాశం లేదు మన ఇండియాలో. ఒకప్పుడు లేడీస్కి కరెక్ట్ డ్రెస్సులు వేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు అన్ని హక్కులు ఇచ్చి స్త్రీలకు ఎన్ని హక్కులు ఇచ్చినా స్వతంత్రంగా మంచిగా బతుకమని చెప్పి ఎన్ని హక్కులు ఇస్తే ఇప్పుడు ఒకప్పుడు వేసుకోవడానికి అవకాశం లేదు, ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉన్నా ఇప్పుడు వేసుకోవట్లేరు. సో ఏందండి, ఎందుకంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం సమాజం చెడగొడుతుంది. 100% సినీ ఇండస్ట్రీనే చెడగొడుతుంది. ఏమని చెప్పాడైనా, ఆడపిల్లలు ప్రకృతి లాంటి వాళ్ళు, ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత మంచిగా కనబడుతుంది అని చెప్పేసి ఆడవాళ్ళని ప్రకృతితో సహా పోల్చాడు. ఎందుకంటే పల్లెటూళ్ళలో మాట్లాడే మాట 2 వర్డ్ కొంచెం బ్యాడ్ వచ్చింది, దానికి సింహం చెప్పాడు. అంతేగాని దాన్ని పట్టుకొని పెద్ద ఇక అందరు దాన్ని ఏదో కంట్రోల్ చేసుకుంటా ప్రచారం చేస్తుండు. 100% అని చెప్పింది వాస్తవమే, 100% నిజమే, తప్పేం లేదల్లా. అనవసరంగా దాన్ని కంట్రోల్ చేసి సోషల్ మీడియా వాళ్ళకి, ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ఛానల్ వాళ్ళకి పని బట్టలు లేకుండా ఇవి వ్యూస్ వచ్చే పని కదా. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని అన్ని ఛానల్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటా ఇదే పెద్ద ఫేమస్ చేస్తూ ఉంటారు. పని బట్టలు లేకుండా వ్యూస్ రప్పించుకోవడం అంటే ఇదే చూడండి. సో ఆయన చెప్పడంలో తప్పేం లేదు, 100% వాస్తవం చెప్పిండు. అనవసరం కంట్రోల్ చేసి పెద్ద బ్లేమ్ లిప్స్ పెట్టినారు దాన్ని అంతే.